14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ విద్యా హక్కు చట్టం దేశంలో అమల్లోకి వచ్చి 15 ఏళ్లు దాటుతున్నా నేటికి చాలా గిరిజన ప్రాంతాలు ఈ హక్కుకు నోచుకోవడం లేదు. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లా నేపానగర్ పట్టణ సమీపంలోని బొమాలియాపాట్ ఫలియా గ్రామ దుస్థితే ఇందుకు నిదర్శనం. సాధారణంగా గిరిజన గ్రామాల వంటి వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి ప్రభుత్వ అధికారులే ప్రజల వెంటబడుతూ ఉంటారు. బొమాలియాపాట్ ఫలియాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తమ పిల్లలకు చదువు కావాలంటున్నా ఇక్కడి గిరిజనులు వాళ్లే ఓ రేకుల షెడ్డులో పాఠశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో 60 మంది పిల్లలకు 9వ తరగతి వరకు చదివిన సీమా బడోలే అనే యువతి జీతం లేకుండా పాఠాలు చెబుతుంది. మరింత మంది పిల్లలు ఆసక్తి చూపుతున్నా తగినంత స్థలం లేదని సీమా బడోలే తెలిపింది. గ్రామంలో తక్షణం పాఠశాల భవనం నిర్మించి ఉపాధ్యాయులను నిర్మించాలని స్థానిక ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా గ్రామ విద్యార్థులకు ఈ సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చేలా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని గిరిజన డైరెక్టర్ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ భారత్ జాంజ్ పురే తెలిపారు. ఏదేమైనా సీమా బడోలిని మనందరం కూడా అభినందించాలి. జై హింద్, జై భారత్.